నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో సర్వమహాశక్తుల సమాహారమూర్తిగా ఆదిశక్తి అభివర్ణింపబడింది. సృష్టికి మూలమైన ఆదిశక్తి స్త్రీమూర్తిగానే ఆరాధింపబడుతుంది. ఈ శక్త్యారాధననే శాక్తేయం అంటారు. ఆదిపరాశక్తి అనేక నామాలతో పూజలందుకుంటూ ఉంటుంది. చాముండి, చాముండేశ్వరి వలని లోక ప్రసిద్ధమైన పేరు చౌడేశ్వరి. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని శ్రీ చౌడేశ్వరి ఆలయం ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి ఆ విశేషాలు తెలుసుకుందామా? మరి ఆదిపరాశక్తి పార్వతీమాత చౌడేశ్వరి మాతగా భక్తజన నీరాజనాలందుకుంటున్న పవిత్ర ఆలయం కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఉంది. ఏ ఆలయమైనా పరమ పవిత్రంగా, భక్తజన ఆకర్షకంగా, ఆధ్యాత్మిక విలసితమై భాసిస్తోంది అంటే దేవాలయ పరిసరాల విశిష్టత వల్లనే అని చెప్పవచ్చు. ప్రవేశ మార్గం మొదలుకొని ప్రాకారాలు, గోపురాలు, ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణాలు అన్ని భక్తుల మానసాలను ప్రశాంత భక్తిమయ వాతావరణంలో శ్రీ చౌడేశ్వరి మాత ఉద్దీపింపచేస్తోన్న దర్శనీయ దేవాలయం ఇది. నందికొట్కూర్ శ్రీ చౌడేశ్వరి ఆలయం చక్కని వాతావరణంలో 3 అంతరువుల ప్రధాన గోపురంతో, గోపుర పైభాగాన పంచ కలశాలతో, వర్ణమయ విమాన గోపురంతో కనిపిస్తుంది. ప్రాకార పైభాగాన లక్ష్మి, సరస్వతి, సింహ ప్రతిమలు, నడుమ ప్రాకార మంటపంలో త్రిశూల ఖడ్గధారిణిగా చౌడేశ్వరీమూర్తి సాక్షాత్కరిస్తాయి. ప్రవేశద్వారం చక్కటి శిల్పమయ స్తంభాలతో, ద్వారపాలక మూర్తులతో, అందమైన విశాలమైన గడపతో నేత్రపర్వం చేస్తుంది. శ్రీ చౌడేశ్వరి మాత తొగట వీరక్షత్రియుల కులదేవతగా, అతి ప్రాచీనమైన దేవతగా పూజలందుకుంటోంది. నందికొట్కూర్లో ఈ ఆలయం ముందు చిన్న గుడిగా ఉండేది. ఈ ఆలయం 1952లో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నాయకులు ముందు మంటపాన్ని, గుడిని నిర్మించారు. శిథిలమవుతున్నదని 2005వ సంవత్సరంలో మళ్లీ పెద్ద ఎత్తున భక్తుల, దాతల విరాళాలతో పునర్నిర్మాణం చేసి రాజగోపురం, ప్రాంగణంలో ఉపాలయాలు అన్నింటినీ వైభవోపేతం కావించారు. గర్భాలయంలో ప్రదక్షిణ మార్గంలో గర్భగుడి గోడలపై లక్ష్మి, సరస్వతి అమ్మవారల మూర్తులు కూడా ఉన్నాయి. నవనందుల నడిమి ప్రదేశంగా భావింపబడే నందికొట్కూరు చౌడేశ్వరి ఆలయంలో కాశీలోని జ్యోతి స్వరూపంగా భాసించే కాశీ విశాలాక్షియే తరలివచ్చి అమ్మవారిగా, సర్వ పాపహారిణిగా, సకలైశ్వర్య ప్రదాయినిగా నెలకొన్నదని భక్తుల విశ్వాసం. తోరణగతమూర్తిగా, స్వర్ణ కిరీటంతో, విశాల నేత్రాలతో, శోభాయమానమైన పట్టు పుట్టాలతో, సర్వాంగీన వివిధ పుష్పహారాలతో చౌడేశ్వరి విరాజిల్లుతోంది. అమ్మతో పాటు చిన్న చౌడేశ్వరీదేవి విగ్రహం కూడా ఉంది. Shri Ram
శ్రీ చౌడేశ్వరి బాల చౌడేశ్వరి శుద్ధలక్ష్మి ఖడ్గధరాయ కల్పవల్లి మోక్షలక్ష్మి శ్రీ చౌడమాంబ దుష్ట సంహారి శిష్ట పరిపాలన కోటి సూర్యకళ అంటూ అష్టోత్తర నామావళితో అర్చకులు చౌడేశ్వరీ మాతకు పూజా విధులు నిర్వర్తిస్తారు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణీ దేవి సర్వస్యార్తి హరే దేవి చౌడేశ్వరి నమోస్తుతే అని పూజలందుకుంటున్న సాక్షాత్తు ఆదిశక్తి పార్వతీమాత అవతారం చౌడేశ్వరి. గ్రామంలో ఎలాంటి దుష్టశక్తులు లేకుండా రోగాది బాధలు రాకుండా తల్లి కాపాడుతుందని నమ్మి కొలిచిన వారికి సంతాన భాగ్యం ప్రసాదిస్తుందని అంతా విశ్వసిస్తారు. శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. అమ్మ దర్శనానికి వచ్చిన వారు వాటిని కూడా దర్శించుకుంటారు, భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. శైవ మహిమాన్విత సంబంధంగానే కాక శివకేశవ అభేదంగా దర్శనీయమయ్యే ఉపాలయాల దర్శనము భక్తి ముక్తిదాయకం. నందికొట్కూరు శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. విశాల ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి సమీపంలోనే దేవగణాధ్యక్షునిగా మొదటి పూజలందుకునే వినాయకుడు ప్రత్యేక మంటపంలో దర్శనమిస్తాడు. స్వామికి నమస్కరించుకుని అవిఘ్నమస్తుగా కొలుచుకుంటారు. సాక్షి గణపతిగా స్వామిని సేవించుకుంటారు. ఇక శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం మరో ఉపాలయం. ఈ శివాలయంలో ఆదిశంకరుడు లింగ రూపంలో రామలింగేశ్వరునిగా శ్రీ పార్వతీ పతయే నమః అని పూజలందుకుంటున్నాడు. రామలింగేశ్వరునికి కుడిప్రక్కగా పార్వతీ అమ్మవారు దర్శనమిస్తుంది. నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నత పాపహరం. శివం శంకరం బంధురం సుందరేశం
నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి. ఇక శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఉపాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి రమాదేవి సహితంగా తోరణగత మూర్తిగా దర్శనమిస్తాడు. నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః 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 పునః 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 పునః. ఇక ఎర్రటి చందన లేపనంతో గల హనుమమూర్తితో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం విశేషించి దర్శనీయమైన ఉపాలయం. ఇక్కడ హనుమ ఆకు పూజలతో హారతులతో భక్తజన సంసేవితుడై అలరారుతున్నాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో. ప్రధానాలయపు ముందటి ప్రాంగణంలోని నవగ్రహ మంటపం ఉంది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు విగ్రహమూర్తులుగా ఈ మంటపంలో కొలువై ఉన్నారు. నవగ్రహ ప్రదక్షిణలు చేసుకుని భక్తులు దీపహారతులతో పూజించుకుంటారు.
శ్రీ చౌడేశ్వరి సృష్టికి ముందు అంతా జలమయంగా ఉండగా అందులో నుండే కోటి సూర్య ప్రభాభాసురంగా జ్యోతిగా ఆవిర్భవించిన ఓంకార మహాశక్తిగా సంభావింపబడుతోంది. సృష్టి స్థితి లయలన్నింటినీ నిర్దేశించిన ఆది పరాశక్తి ఆమెయే. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. సకలాభీష్ట సిద్ధి కావించే చౌడమ్మకు నిత్య పూజలతో పాటు పౌర్ణమికి ప్రత్యేక పూజలు, అలాగే ప్రతి ఏటా అమ్మవారికి పెద్ద ఎత్తున ఆకు పూజలు, కుంకుమార్చనలు కావిస్తారు. స్వరూపిణి మంగళకారిణి మోక్షప్రదాయిని పాలయ మాం, మోక్షప్రదాయిని పాలయ మాం. రాజస్వరూపిణి మంజుల భాషిణి విశ్వ వినోదిని. ప్రత్యేకించి 3 ఏళ్లకొకసారి జ్యోతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నందన చక్రవర్తుల వంశాది దేవతగా, నందవరం వంశ విప్రుల కులదేవతగా కూడా చౌడేశ్వరి జగత్ ప్రసిద్ధురాలు. నందికొట్కూరు ఆనందనందన జగన్మాత కొలువైన పుణ్యస్థలిగా శ్రీ చౌడేశ్వరి ఆలయంతో జ్యోతి ప్రకాశనంగా భాసిస్తోంది, భక్తులను అలరిస్తోంది. అనేక ప్రాంతాల నుండి జిల్లా కేంద్రమైన కర్నూలు చేరుకున్న భక్తులు అక్కడి నుండి గార్గేయపురం, బాపనకొట్కూరు, బొల్లవరం రోడ్ల మీదుగా నందికొట్కూరు చేరుకొని శ్రీ చౌడేశ్వరి మాతకు చేతులెత్తి నమస్కరించుకుంటారు. భూలోక మాతనే చౌడేశ్వరమ్మ, ఆదిశక్తివని వేదములు చదివేరు. మోదముతో నిన్ను కీర్తించేరు చౌడు అంటూ ఆరాధింపబడే ఆది పరాశక్తి పార్వతీదేవి శ్రీ చౌడేశ్వరిగా వెలసింది. నందికొట్కూరు ఆలయ చౌడేశ్వరి దేవత కరుణా కటాక్షాలు అందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో ఆలయ దర్శనం చేద్దాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.